మీరిప్పుడు చూస్తున్న ఈ మనిషి కాదు, రాక్షసుడు. అతని కడుపు ఒక అగ్నిపర్వతం లాంటిది. ఎలా అంటారా? ఇప్పుడు చూడండి మీరే. ఇతని పేరు మిషెల్ లోటిటో. చిన్నప్పుడు ఒకసారి పొరపాటున గాజు ముక్క తిన్నాడు. కానీ గాజు ముక్క తిన్న తర్వాత అబ్బా మామూలుగా ఆనందపడలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఏదైనా తినగలను అని. అంతే, కొంచెం కొంచెంగా ఇనుము కూడా తినటం మొదలుపెట్టాడు. అది కూడా అతని కడుపులో జీర్ణమైపోయింది. డాక్టర్లు పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే ఇతనికి ఒక అరుదైన పీకా అనే వ్యాధి ఉందని. అంటే ఇతని కడుపు సాధారణ మనిషి కంటే చాలా మందంగా ఉంటుందన్నమాట. అంతేకాదు కడుపులో ఉన్నటువంటి యాసిడ్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. ఏదైనా జీర్ణం చేసుకోగలవు. అందుకే ఇతను బల్బులు, బ్లేడ్లు, గాజు ముక్కలు, స్క్రూలు ఇలా అన్నీ తింటూ ఉండేవాడు. ఇతను తన జీవితంలో 18 సైకిళ్ళు, 15 ట్రాలీలు, 2 మంచాలు, 6 షాండ్లియర్స్, 7 టీవీలు తినేశాడు. తర్వాత అనుకున్నాడు, ఇవన్నీ బోరెత్తించాయి, ఇప్పుడు ఒక విమానం తినేస్తే బాగుంటుంది కదా అని. అది కూడా చేసేశాడు. విమానాన్ని ముక్కలుగా కోసుకొని 2 సంవత్సరాల్లో మొత్తం విమానం అంతా తినేశాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇతనికి అత్యంత విచిత్రమైన వస్తువులు తినగలిగిన వ్యక్తిగా సర్టిఫికెట్ మరియు ట్రోఫీ ఇచ్చారు. కానీ ఇతను వాటిని తినేశాడు. దాంతో కొత్త అవార్డును కనిపెట్టి వాళ్ళు దాని మీద ఇలా రాసి పంపించారు, దయచేసి దీన్ని తినకండి.